నేడు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకుని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈ రోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని, అటువంటి వ్యక్తికి కొనియాడి నివాళులర్పించడం మన బాధ్యత అని అన్నారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారు నివాళులు అర్పిస్తాను. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణానికి అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము, కులము, ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణాలు ఇచ్చింటారో వారి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు.